ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు జలక్ తగులుతోంది. అది ఏదో పార్టీ అధిష్టానం నుంచి వచ్చే ఇబ్బందులు కాదు, కేవలం తన సొంత నియోజకవర్గంలో ప్రజల నుంచి రాబోతున్నటువంటి సెగ ఆమెకి చాలా గట్టిగానే తగలబోతున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే ఆమె వైఖరి, ఆమె అనుచరుల వైఖరి పాయకరావుపేటలో వంగలపూడి అనిత పట్టు కోల్పోవడానికి కారణమవుతుంది. గతంలో కూడా ఆమె 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉండగా సాగించినటువంటి వ్యవహారాలతో తీవ్రంగా అబాసు పాలు కావాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో సిట్టింగ్ సీట్లో పోటీ చేసే ఛాన్స్ కూడా ఆమెకు దక్కనంత వ్యతిరేకత మూట గట్టుకున్న అనుభవం వంగలపూడి అనితది. అయినా గతం నుంచి పాఠాలు నేర్చుకున్న దాఖలాలు కనిపించట్లేదు. ఇప్పటికీ అదే దూకుడుతో విపక్ష నేతల మీదే కాకుండా సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల మీద కూడా అదే పంధాన సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇదే ఇప్పుడు వంగలపూడి అనితకు అనేక రకాల సమస్యలు తీసుకొచ్చే అంశంగా మారబోతుంది. ఇప్పటికే ఆమె పిఏలు సాగిస్తున్నటువంటి వసూళ్ల పర్వం మీద అధిష్టానానికి పలు ఫిర్యాదులు వెళ్ళాయి. దాంతో నేరుగా అధిష్టానమే రంగంలోకి దిగి వంగలపూడి అనిత పిఏను పక్కన పెట్టాల్సి వచ్చింది. పేకాట శిబిరాలు, లిక్కర్ షాపుల వేలం, ఇలాంటి అనేక అంశాల్లో చొరబడినటువంటి వంగలపూడి అనుచరులకు దెబ్బ తగిలిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ పేరుతో భూసేకరణ కోసం వంగలపూడి అనిత ప్రోత్సాహంతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇప్పుడు తీవ్రమైనటువంటి కలకలం రేపుతున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ రచ్చగా మారింది. పెద్ద స్థాయిలో ప్రజలు ఉద్యమించే పరిస్థితి వచ్చింది. అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేయాల్సిన స్థితి వచ్చింది. దాంతో ప్రజాభిప్రాయ సేకరణని పోలీసు పహారా మధ్య జరిపించామంటే జరిపించాం అనే రీతిన ముగించాల్సిన పరిస్థితి దాపురిచ్చింది. ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్కుతోనే ఎంత ప్రజా వ్యతిరేకత కనిపిస్తే రేపు ఆర్సెల్ఆర్ మెట్టల కోసం కూడా మరోసారి భూసేకరణకు ప్రభుత్వం పూనుకోబోతోంది. ఇట్టా ఒకవైపు కాలుష్యం, రెండో వైపు భూములు కాజేస్తున్నారనేటువంటి వైను, ఇవన్నీ కూడా స్థానికుల్లో వంగలపూడి అనితకు వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతుంది. ఎంతకంటే ఏకంగా వంగలపూడి అనిత ఫ్లెక్సీని చెప్పులతో కొట్టి తమ నిరసనను వ్యక్తం చేసే పరిస్థితి వచ్చేసింది. మరి ఇది ఎంతవరకు ముదురుతోంది అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఇప్పటికే రైతులు, మత్స్యకారులు, వివిధ వర్గాల ప్రజలు కూడా వంగలపూడి అనిత ధోరణితో, రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అనేక రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం ఖాతరు చేయకుండా ప్రజాభిప్రాయ సేకరణకు పూనుకోవడం అది పెద్ద దుమారానికి దారితీసింది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని గుర్తించి వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటను తెలుసుకొని సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తుందా, లేకుంటే దూకుడుగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకి ముందడుగు వేస్తుందా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. గతంలో కూడా పక్కనే ఉన్నటువంటి తుని అసెంబ్లీ నియోజకవర్గంలో దివీస్ ఉద్యమం కారణంగా యనమల రామకృష్ణుడు వంటి వాళ్ళ కోటలు కొల్లేరు కావాల్సిన అనుభవం స్పష్టంగా ఉంది. అలాంటి అనుభవాల నుంచి కూడా పాఠం నేర్చుకోకుండా ఇప్పుడు వంగలపూడి అనిత చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలతో ఆమె కుర్చీ కిందకు నీళ్ళు వచ్చేసే ప్రమాదం ఉంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు తెలుగుదేశం పార్టీలో సీనియర్లకి రుచించక, రెండో వైపు విపక్షాలు ఏమాత్రం సహించగా, ఇంకొక వైపు స్థానికులు, రైతులు, మత్స్యకారులు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ముందుకు సాగుతుంటే భవిష్యత్తులో వంగలపూడి అనితకు పాయకరావుపేటలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు తప్పవనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి హోంమంత్రి దీన్ని గుర్తిస్తారా, గ్రహిస్తారా, లేకుంటే కాకీల సహాయంతో ఇప్పుడే నోరు నొక్కేస్తున్నటువంటి పందాన్ని కొనసాగిస్తారా? ఇదే ముఖ్యమైనటువంటి అంశం.